అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను పెట్టిన పొయ్యి ఈ రెండు రాళ్ళు ఇలా పెట్టి ఇత్తడి పళ్ళెంలో పెట్టాను. ఈ పళ్ళెం ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. ఈ రాయి తీసేస్తున్నా. ఇట్లా ఇసుక పోసి పెట్టానండి. కిందేమో కర్ర పుల్లలు, పైనేమో ఆవు పిడకలు వేసి పెట్టానన్నమాట. ఈ రాళ్ళు తీసేసాను. ఇప్పుడు ఈ ఇసుక తీస్తున్నాను పళ్ళెంలోంచి. పళ్ళెం ఎలా ఉందో చూద్దాం. చూసారా, పళ్ళెం ఏం కాదండి. ఇసుక పోయడం వల్ల ఆ వేడంతా ఇసుక పెద్దగా అబ్జార్బ్ చేసుకోదు. ఇది కొంచెం తోమితే నార్మల్ అయిపోతుంది. అసలు ఇత్తడి పళ్ళెం అనేది వాడచ్చా అంటే, మనం ఇనపది లేకపోతే సత్తువి, స్టీల్వి, ఇవి ప్లేట్లు కూడా మనం వాడద్దులే పూజల వాటిల్లో అనేది అనుకుంటూ ఉంటాము. ఇత్తడి ప్లేటు అన్ని విధాలుగా వాడచ్చండి. ఇలాంటి ఇత్తడి పళ్ళెం పెట్టుకుంటే ఇసుక పోసి పెట్టామంటే చక్కగా కట్టెల పొయ్యి ఇంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఈ పాలు పొంగించుకున్న ఇది సాంప్రదాయకంగా ఏది చేసుకోవాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ పళ్ళెం చూస్తున్నారు కదా, బంగారపు కలర్లో అట్లాగే ఉంది. ఈ సైడ్స్ కొంచెం ఇవి ఏముంది తోమితే పోతాయి. ఆ మట్టి వల్ల ఒక అరలాగా పడింది. ఇది ఇసుక ఈ కచ్చిక, ఆవు పేడ పిడకలు ఇదైతే అది కచ్చిక అంటారు కదా. తెల్లగా ఎట్లా వచ్చేసింది చూడండి, నైస్. కొంతమంది మిత్రులు అడిగారు ఇత్తడి ప్లేటు ఏం కాకుండా ఉందా అని. అది మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చక్కగా పెట్టుకోవచ్చండి, అందులో ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.